తమిళనాడులో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది శశికళ వర్గం. చిన్నమ్మతో భేటీకి హాజరైన ఎమ్మెల్యేలు అందరినీ బస్సుల్లో తరలిస్తున్నారు. గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. మీటింగ్ కు హాజరైన వారిలో చాలా మంది తమ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పన్నీర్ సెల్వం ధీమాగా చెప్తుండటంతో శశికళ వర్గం అప్రమత్తంగా వ్యవహరించింది. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని క్యాంపులకు తరలిస్తోంది. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది శశికళ వర్గం. చిన్నమ్మతో భేటీకి హాజరైన ఎమ్మెల్యేలు అందరినీ బస్సుల్లో తరలిస్తున్నారు. గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. మీటింగ్ కు హాజరైన వారిలో చాలా మంది తమ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పన్నీర్ సెల్వం ధీమాగా చెప్తుండటంతో శశికళ వర్గం అప్రమత్తంగా వ్యవహరించింది. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని క్యాంపులకు తరలిస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి వారిని బస్సుల్లో తరలించారు. మరోవైపు ఇవాళ రేపో ఢిల్లీకి వెళ్లాలని శశికళ వర్గం భావిస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గవర్నర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పన్నీర్ సెల్వం. ముంబై వెళ్లి విద్యాసాగర్ రావును కలుస్తారు. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది శశికళ వర్గం. చిన్నమ్మతో భేటీకి హాజరైన ఎమ్మెల్యేలు అందరినీ బస్సుల్లో తరలిస్తున్నారు. గుర్తు తెలియని ప్రాంతానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మీటింగ్ కు హాజరైన వారిలో చాలా మంది తమ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పన్నీర్ సెల్వం ధీమాగా చెప్తుండటంతో శశికళ వర్గం అప్రమత్తంగా వ్యవహరించింది. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని క్యాంపులకు తరలిస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి వారిని బస్సులో తరలించారు. మరోవైపు ఇవాళ రేపో ఢిల్లీకి వెళ్లాలని శశికళ వర్గం భావిస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గవర్నర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పన్నీర్ సెల్వం. ముంబై వెళ్లి విద్యాసాగర్ రావును కలుస్తారు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అన్నాడీఎంకే ఆఫీస్ ఎదుట శశికళ వర్గం ఎమ్మెల్యేల బల ప్రదర్శన చేసినట్టు కనిపిస్తోంది. అసలు పూర్తి వాతావరణం అక్కడ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇవాళ మధ్యాహ్నం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ కూడా 130 మంది, అంటే ఎవరైతే శశికళకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలుగా చెప్తున్న ఈ 131 మంది ఉన్నారో వీరందరూ కూడా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయిన తర్వాత కూడా వీరందరూ కూడా సీనియర్ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సమావేశంలోనే
తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా భవిష్యత్తులో అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే శశికళ మాత్రం అక్కడి నుంచి నేరుగా అక్కడ ఎవరైతే సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారితో మాట్లాడిన తర్వాత నేరుగా ఆమె కొన్ని సూచనలు, అదేవిధంగా పన్నీరు సెల్వం పార్టీకి ఒక ద్రోహి, అదేవిధంగా అమ్మ పార్టీకి ద్రోహం చేస్తే అమ్మ జయలలితకు ద్రోహం చేసినట్లట్టే అనేటువంటి విధంగా, అంటే ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి శశికళ పన్నీర్ సెల్వం వైపు విమర్శలు గుప్పిస్తూనే ఆ తర్వాత సమావేశం ముగిసిన అనంతరం ఆమె ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడ కూడా పరిస్థితి చేజారిపోకుండా ఉండేలా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కడ బయటకు పోనివ్వకుండా ఉన్న 131 ఎమ్మెల్యేలందరినీ కూడా 2 బస్సుల్లో ప్రత్యేకంగా ఒక రహస్యమైన ప్రాంతానికి తీసుకువెళ్లేటువంటి ఏర్పాట్లు అయితే అన్నాడీఎంకే పార్టీ ముఖ్యంగా శశికళకు సంబంధించినటువంటి వర్గీయులందరూ కూడా చేశారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం నుంచి 2 ప్రైవేట్ బస్సుల్లో 131 మంది ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిబిరానికి తరలించేటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. వారందరూ కూడా కొద్దిసేపటి కిందటే బస్సులు కూడా బయలుదేరి ఒక రహస్యమైనటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ నిన్నటి నుంచి కూడా గత 3 రోజుల నుంచి తమిళనాడులో జరుగుతున్నటువంటి ముఖ్యంగా గవర్నరు తెర వెనుక చేస్తున్నటువంటి వ్యవహార శైలి, అదేవిధంగా అతను అనుసరిస్తున్నటువంటి విధానం గురించి, అతను వైఖరి గురించి, గవర్నర్ వైఖరి గురించి కేంద్రానికి ఫిర్యాదు, ముఖ్యంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం కోసం శశికళకు సంబంధించినటువంటి మద్దతిస్తున్నటువంటి ఎంపీలు అదేవిధంగా సీనియర్ మంత్రులు వీరందరూ కలిసి కూడా ఒక బృందంగా ఇవాళ సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాష్ట్రపతికి గవర్నర్ మీద కూడా ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం అంతా కూడా రెడీ అయింది. వీరు కొద్దిసేపట్లో ఇవాళ సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకు కేవలం తమిళనాడు వరకే పరిమితమైనటువంటి ఈ రాజకీయ సంక్షోభం, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ఢిల్లీ స్థాయికి వెళ్ళి అక్కడ హస్తినలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేటువంటి యోచనలో శశికళ అంతా కూడా ఇక్కడ వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యంగా తనకు మద్దతిస్తున్నటువంటి 131 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజేరిపోకుండా, అంటే వైపు ఈరోజు సమావేశానికి వచ్చి వీరందరూ కూడా శశికళకు మద్దతు పలికినప్పటికీ కూడా వీరిలో ఎంతమంది ఓ పన్నీర్ సెల్వంకి టచ్లో ఉన్నారు, వీరందరూ కూడా ఒకవేళ రేపు ఓ పన్నీర్ సెల్వంకు అనుకూలంగా గవర్నర్ వైఖరి ఉంటే ఓ పన్నీర్ సెల్వం రాజీనామాను వెనక్కి తీసుకునేటువంటి విధానంతో ముందుకు వెళ్తే, ఒకవేళ ఓ పన్నీర్ సెల్వం తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందేమో అన్నటువంటి అనుమానంతో ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా శశికళ తన వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కడ చేజేరిపోకుండా వీరందరినీ కూడా ఒక క్యాంప్ రాజకీయాలు అనేది ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఒక రహస్య ప్రాంతానికి కూడా తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే ఎమ్మెల్యేలని ఒక రహస్య ప్రాంతంలోనే ఉంచాలా, లేదంటే ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవాలనేటువంటి ఆలోచన కూడా శశికళ వర్గం చేస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం వీరు పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి వీరు చెప్తున్న లెక్క ప్రకారం 131 మంది ఎమ్మెల్యేలని ఎక్కడ కూడా చేజేరిపోకుండా వీరందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వీరందరూ కూడా ఒకే దగ్గర ఉండడం కోసం వీరందరినీ ప్రత్యేకమైనటువంటి బస్సులో ఒక ప్రాంతానికి తీసుకెళ్లారు కొద్దిసేపటి కిందటే. అయితే వీరు వేరే వారు ఎవరితో కూడా టచ్ లేకుండా వీరు వేరే వారితో కూడా ఫోన్ సంభాషణలు ఇతర ఎలాంటి కనెక్టివిటీ లేనటువంటి విధంగా కూడా వీరిని ఒక రకమైనటువంటి కట్టడి చేసేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ శశికళ వర్గీయులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఓ పన్నీర్ సెల్వం తనకు అందుబాటులో ఉన్నటువంటి తనకు మద్దతిస్తున్నటువంటి అన్నాడీఎంకే పార్టీ నాయకులతో పాటు ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా తనకు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా తన వైపు ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇప్పటికీ కూడా తనకు మద్దతిస్తున్నారు, మెజారిటీ తనకు బలం ఉంది, శాసనసభలో తనకు ఆ బలాన్ని నిరూపించుకునేటువంటి సత్తా కూడా ఉంది, ఆ సంఖ్య మ్యాజిక్ ఫేవర్ కూడా నేను తను నిరూపించుకుంటానటువంటి విధానంతో ఓ పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి నాయకులు పన్నీర్ సెల్వం కూడా నేరుగా గవర్నర్ను కలిసి గవర్నర్కి జరుగుతున్నటువంటి విషయం మీద కూడా ఆయనతో మాట్లాడి ఆయన్ని రాజీనామా ఉపసంహరించుకునే విధంగా కూడా ఆయనకు ఒక లేఖను కూడా అందించుకోవడం కోసం ఓ పన్నీర్ సెల్వం సమాయత్తం అవుతున్నారు. ఓవైపు ఓ పన్నీర్ సెల్వం నేరుగా చెన్నై నుంచి ముంబైకి వెళ్ళి ముంబైలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుని కలవడం, మరోవైపు తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శశికళ అంటే తనకు మద్దతిస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో కావచ్చు, లేదంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ ఎంపీలతో కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఎంపీలు శశికళకు మద్దతుగా వీరందరూ కూడా రాష్ట్రపతికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా వివరించి గవర్నర్ మీద కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఒక రకంగా గవర్నర్ అంతా కూడా మొత్తం బీజేపీ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తుందనేటువంటి ఫిర్యాదుని వీరందరూ కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం
సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శాసనసభాపక్ష నేతగా మెజారిటీ ఎమ్మెల్యేలు దాదాపుగా 132 మంది ఎమ్మెల్యేలు 133 ఎమ్మెల్యేలు కూడా ఆదివారం నాడు ఏకవాక్య తీర్మానంతో శశికళను అంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత జరిగినటువంటి మొత్తం మెజారిటీ ఆమోదం తన వైపే ఉన్నప్పటికీ కూడా ఇందులో కేంద్రం జోక్యం చేసుకొని తెర వెనుక బీజేపీ పెద్దలు మంత్రాంగం నడుపుతూ గవర్నర్ని ఇక్కడికి రానివ్వకుండా తాను ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా గవర్నర్ చెన్నైకి రానియకుండా కూడా వీరు కట్టడి చేసేటువంటి విషయాన్ని కూడా అటు రాష్ట్రపతికి దృష్టికి తీసుకోకపోవడం, మరోవైపు అటు కేంద్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ కూడా కలుపుకుని వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా వైపు శశికళ వర్గం కూడా చేస్తుందని చెప్పుకోవాలి. మరోవైపు ఇప్పటికే అటు డిఎంకే పార్టీ తనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఓ పన్నీర్ సెల్వంకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నప్పటికీ ఇందులో కాంగ్రెస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ అయితే మాత్రం ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవాలి. వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నడవడం, అదేవిధంగా బీజేపీకి ప్రత్యర్థిగా ఉంటుంది. అదే స్థాయిలో ఇక్కడ డిఎంకే పార్టీతో ఒక కూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే మరోవైపు పరోక్షంగా ఓ పన్నీర్ సెల్వం వైపు వెళ్తుండడంతో తెర వెనుక మొత్తం నడిపిస్తున్నటువంటి బీజేపీతో ఇక్కడ డిఎంకే కలుస్తుందా, లేదంటే అక్కడ కేంద్రంలో కూడా డిఎంకే చెప్పినట్టుగా కాంగ్రెస్ విట్టుందా అనేటువంటి దాని మీద కూడా ఆధారపడిందని చెప్పుకోవచ్చు. అయితే మెజారిటీ ఉన్నటువంటి 131 మంది శశికళ వైపు ఉన్నటువంటి 131 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 46 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవాలి. ఈ 46 మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా శశికళ వైపు ఉండడానికే వీరందరూ కూడా మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరందరూ కూడా గతంలో కేవలం జయలలిత మీద ఉన్నటువంటి ప్రజాకర్షణ ద్వారానే వీరికి రాజకీయాలు కొత్త అయినప్పటికీ, ఎలక్షన్లు కొత్త అయినప్పటికీ తాము గెలిచాము, తిరిగి ఒకవేళ ఇదే రాజకీయ సంక్షోభం కొనసాగి తాము శశికళ వైపు నిలవకుండా ఓ పన్నీర్ సెల్వం వైపు వెళితే ఒకవేళ పార్టీలో చీలిక ఏర్పడి ఎవరికి కూడా మెజారిటీ సంఖ్య లేకపోతే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వస్తుందేమో, 6 నెలల తర్వాత తిరిగి ఎలక్షన్లు జరిగితే తాము మళ్ళీ ఎన్నికలను ఫేస్ చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలతో ఉంది. అందుకనే కొత్తగా ఎన్నికైనటువంటి 46 మంది ఎమ్మెల్యేలందరూ కూడా శశికళకి తమ సంపూర్ణ మద్దతును అందజేస్తున్నారు. అయితే పార్టీలో సీనియర్గా ఉండి అదేవిధంగా చాలా పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం అటు శశికళకు సపోర్ట్ చేస్తారా, లేదంటే ఓ పన్నీర్ సెల్వం వైపు వెళ్తారా అనేటువంటి ఆలోచన మాత్రం ఇక్కడ రాజకీయ విశ్లేషణలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం గవర్నర్ అనుసరించేటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా గవర్నర్ ఎవరి పక్షాన ఎవరికి వైపుకు మద్దతుగా తన నిర్ణయం ఉంటుందనే దాని మీద సర్వత్రా అంతా కూడా ఇక్కడ ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవైపు శశికళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తమకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాలన్నింటినీ కూడా తమకు అనుకూలంగా మలచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని హస్తిన స్థాయిలో ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ కూడా కలుపుకొని కేంద్రాన్ని ఢీకొట్టడం కోసం శశికళ వర్గం అంతా కూడా ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు జయలలిత మేనకోడలు దీపా కూడా అటు ప్రత్యక్షంగా కావచ్చు ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు పలకడంతో అటు అమ్మ అభిమానులందరినీ కూడా తన వైపుగా, జయలలిత అభిమానులందరూ కూడా తన వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఓ పన్నీర్ సెల్వం చేస్తున్నారు. వైపు అమ్మ మరణంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అమ్మ తనకు నేరుగా హాస్పిటల్లో ఉన్నప్పుడే మాట్లాడడం జరిగింది, పార్టీని కాపాడాలి, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి ఆ బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పి అమ్మ చెప్పడం, అదేవిధంగా అమ్మ ఆత్మ నన్ను ఈ విధంగా నడిపిస్తూ వచ్చింది అని చెప్పి ఓ పన్నీర్ సెల్వం చెప్పడంతో ఓవైపు జయలలితను వీరాభిమానులుగా ఉన్నటువంటి జయలలితకు ఎన్నో సంవత్సరాలుగా వీరాభిమానులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఓ పన్నీర్ సెల్వం వైపు తిప్పుకోవడం కోసం తాను ఓవైపు మంత్రం, అదేవిధంగా తాను తగ్గినటువంటి రాజకీయాలన్నింటినీ కూడా ఆయన ఇక్కడ నేర్పుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం గంటకు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎత్తులకు పై ఎత్తులు మాత్రం ఇతర పార్టీలన్నీ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తమిళనాడులో నెలకొన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్. ఓటు హైదరాబాద్.